అలానే విశేషం. రష్యా, చైనా అమెరికాను చూసి భయపడుతూ ఉన్నాయి. ఇది ట్రంప్ ఊహించుకొని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఉందా? అసలు ఈ వ్యాఖ్య, ఇలాంటి స్టేట్మెంట్ విన్న తర్వాత రష్యా ఊరుకుంటుందా? రష్యాకి అమెరికాకి మధ్య వార్ రాబోతుందా అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర అంతర్జాతీయ విషయాల మీద విశ్లేషణ చేసేటువంటి కోటేశ్వర గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్తే. సార్, అమెరికా రష్యా వార్ రాబోతుంది. రష్యా దళాలు అమెరికా కోస్ట్ గార్డుల మీద ఏదో చక్కర్లు కొడుతున్నాయి, ఇలాంటి న్యూస్ అంతా వినిపిస్తుంది. అలాంటి అవకాశాలు ఉన్నాయా సార్? అటువంటి యుద్ధాలు కానీ లేదా దాడులు కానీ జరిగేటువంటి అవకాశం లేదు. వెనుజులా సమీపంలో ఉన్నటువంటి రష్యన్ చమురు ట్యాంకర్లని అమెరికా స్వాధీనం చేసుకుంది. వాటికి రక్షణగా జలాంతర్గామిని రష్యా పంపించింది అనేటువంటి వార్తలు వచ్చాయి. మనం మాట్లాడుకునేటువంటి సమయానికి అది ఉన్నటువంటి పరిస్థితి అది. కానీ కోస్ట్ గార్డ్, వాటిని అమెరికా కోస్ట్ గార్డుల మీద రష్యా విమానాలు తిరిగాయి అనేది కూడా ఒక న్యూస్ వచ్చింది. అవన్నీ నిర్ధారణ కానిటువంటి వార్తలు. ఎందుకంటే ఉమ్, ఓడలు ఉన్నది అమెరికన్ కోస్ట్ గార్డు ప్రాంతంలో కాదు. అందుకని ఇటువంటి సందర్భాల్లో కొన్ని అభూత కల్పనలు లేకపోతే ఇటువంటివి కూడా చేస్తారు. అటువంటి రెచ్చగొట్టేటువంటి పని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రష్యా చేయదు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. కానీ రష్యా, చైనా భయపడుతున్నాయా అమెరికాని చూసి? రష్యా చైనాలు భయపడటం కాదు, ఆఫ్ఘనిస్తాన్ చూసి అమెరికా ఎట్లా భయపడిందో, ఏ విధంగా ఆయుధాలు వాహనాలు అప్పగించి మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళనివ్వండిరా అని కట్టుబట్టలతో ఎట్లా పారిపోయిందో ప్రపంచం చూసింది. అంతకుముందు వియత్నాంలో కూడా అమెరికాకి అదే విధమైనటువంటి పరాభవం మనం చూసాం. అట్లాగే ఈ మధ్య జరిగినటువంటి ఇరాన్ మీద జరిగినటువంటి దాడుల్లో దాని అణు కేంద్రాలన్నీ వాటన్నిటిని ధ్వంసం చేశాను అది ఇది అని చెప్పేసి చెప్పినటువంటివన్నీ చూసాం. అందుకని అమెరికాకి బలం ఉన్నది, లేదని అంటలేదు. అది మిలిటరీ శక్తి అది. కానీ దాని బలహీనతలను కూడా ప్రపంచం చూసింది. కానీ ఇటువంటి వెనిజులా పరిస్థితి. అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టడాన్ని చూపిస్తూ కొలంబియాని, క్యూబాని, అలాగే గ్రీన్లాండ్ ఆక్రమించి చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు కదా. Yes. కొలంబియా కొలంబియాని టార్గెట్ చేయడం వెనకాల ఒక లక్ష్యం ఉంది. ఎందుకంటే లాటిన్ అమెరికాలో ఇప్పుడు కొలంబియా భద్రతా మండలిలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. లాటిన్ అమెరికా నుంచి మదురోని కిడ్నాప్ చేయడాన్ని భద్రతా మండలికి తీసుకెళ్ళింది కొలంబియా. రెండోది అక్కడ ఉన్నటువంటి ఆ, పెట్రో గుస్తావో పెట్రో నాయకుడు. ఆయన ఒక వామపక్ష నాయకుడు. గతంలో గెరిల్లా పోరాటంలో వాటిల్లో పాల్గొన్నటువంటి నాయకుడు. అమెరికాని గట్టిగా వ్యతిరేకించేటువంటి దేశాధినేతల్లో ఒకడు. అందుకని నువ్వు కొకైన్ తయారు చేస్తున్నావు అని చెప్పేసి అతని మీద ఆరోపణ చేసి, అంటే ఎప్పుడైనా దాడి చేయడానికి ఇట్లాంటివన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుందనేది మనకి స్పష్టం. మనం గతంలో చూసాం. ఇరాక్ లో సద్దాం హుస్సేన్ మారణాయుధాలని గుట్టలుగా పోశాడు, ప్రపంచానికి ముప్పు తీసుకొస్తున్నాడని ప్రచారం చేసినటువంటి వాళ్ళు తీరా తర్వాత అతన్ని చంపేసి అన్ని చేసిన తర్వాత అట్లాంటి ఏమీ దొరకలేదని వాళ్ళే చెప్పారు కదా. అందుకని మదురో మీద ఆ, ఈ నార్కోటిక్స్ సరఫరాదారు, మాఫియా లీడరు గుస్తావ్ పెట్రో అదే విధంగా చేస్తున్నాడు. అంటే అమెరికా ఎవరి మీదైనా దాడి చేయదలుచుకుంటే వాళ్ళ మీద కొంతకాలం పాటు ముందుగా ఒక పథకం ప్రకారం అలాంటి ప్రచారాలు చేస్తుంది. మనం చూసాం పాలస్తీనాలో ఆ, యాసర్ అరాఫత్, ఆయన పాలస్తీనా విముక్తి సంస్థ నాయకుడు. ఆయన్ని ఉగ్రవాది, ఆ పాలస్తీనా విమోచన సంస్థని ఉగ్రవాద సంస్థ అని కదా అమెరికా చేసింది. మరి అటువంటి వాళ్ళతోనే చాలా తర్వాత రోజుల్లో అమెరికా ఒప్పందం చేస్తుంది. అందుకని ప్రపంచ రాజకీయాల్లో ఈ విధమైనటువంటిది అందరికీ తెలుసు. సో ఇప్పుడు అమెరికా అయినా కానీ అమెరికా అదే విధమైనటువంటి దురాగతానికి సో పాల్పడుతుంది. గ్రీన్లాండ్ మీద సైనిక చర్య లేదంటే కొనుగోలు చేయడం, ఈ రెండిట్లో ఆప్షన్లు ఏది ఎంచుకుంటారని చెప్తున్నాడు కదా ట్రంప్ ఇప్పుడు. ఇప్పుడు కొనుగోలు చేయటం అంటే ఇప్పుడు మనకి సినిమాల్లో చూస్తుంటాము, లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లో తుపాకీ పెట్టి కత్తి పెట్టి ఏ ఆస్తినైనా రాయించుకునేటువంటి శక్తులు మనకు తెలుసు.
నామమాత్రానికి అమ్మాలి, అమ్మకపోయేట్లయితే నీ సంగతి తెలుస్తామని కత్తి పెట్టి రాయించుకుంటారు. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కూడా అదే. మీరు మాకు అమ్ముతారా, లేకపోయేట్లయితే మిమ్మల్ని తన్ని తగలేసి మేము దాన్ని స్వాధీనం చేసుకుంటాం అనేటువంటిది. ఒక మనకి చిన్న చిన్న స్థలాల దగ్గర గూండాల బెదిరింపులు చూస్తున్నాం. గ్రీన్లాండ్ అంటే జర్మనీకి 3 రెట్లు పెద్దది ఆ దీవి. అటువంటి దీవి ఒక డెన్మార్క్ లో అంతర్భాగం, అదేవిధంగా స్వయం పాలిత ప్రాంతంగా ఉన్నది. దాన్ని మాకు కావాలి అని చెప్పేసి ఏడాది క్రితమే చెప్పాడు. ఇప్పుడు ఇస్తారా చేస్తారా, లేకపోతే మీ సంగతి తెలుస్తాను అంటున్నాడు. ఇది పరిస్థితి. సో డెన్మార్క్ అధ్యక్షుడేమో మేము ఇచ్చేది లేదంటున్నారు, ఇవ్వకపోతే మీకు వెనుజులా అధ్యక్షుడి గతే పడుతుందని ట్రంప్ అంటాడు. ఈయనేమంటాడు, ఇప్పుడు నాటో నుంచి మేము వెళ్ళిపోతాం అని అంటాడు. ఏంటది? డెన్మార్క్ ఐరోపాలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం. జర్మనీ లేకపోతే ఫ్రాన్స్, బ్రిటన్ వాటితో పోలిస్తే ఒక చిన్న దేశం. వాళ్ళు నిజంగానే మధురో మాదిరి లేదా వెనుజులా మీద మాదిరి దాడి చేస్తే డెన్మార్క్ ఏమీ చేసేటువంటి స్థితిలో లేదు. అది అక్కడ ఉన్నటువంటి జనాన్ని కోసం ఆ చేసినటువంటి ప్రకటన తప్ప, నిజానికి నిన్న జరిగినటువంటి ఐరోపా దేశాల సమావేశం, లేకపోతే ఈ వార్తలు, ఇవాళ తాజాగా వచ్చినటువంటి వార్తలన్నింటినీ చూస్తే వాళ్ళంతా చేతులు ఎత్తేశారు. ఐరోపాలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేతులు ఎత్తేశారు. ఏం చెప్తున్నారు? మీరు డెన్మార్క్, గ్రీన్లాండ్ అది మీ అంతర్గత వ్యవహారం, మీరే తెలుసుకోవాలని చెప్పేసి ఈ పెద్ద దేశాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ చేతులు ఎత్తేశారు. అటువంటి పరిస్థితుల్లో నాటోలో ఉన్నా కానీ, లేకపోతే నాటోలో బయటకు వెళ్ళినా కానీ డెన్మార్క్ చేసేది ఏం లేదు అక్కడ. దానికి ఏం ఆప్షన్స్ లేవు అక్కడ. అందుకని డెన్మార్క్ అసలు ఒక మిలిటరీ శక్తి కాదు కదా అసలు. సో ఇప్పుడు గ్రీన్లాండ్ అమెరికా పరం అవుతుందంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు వెనిజులాతో స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే కనుక చేయకపోయేట్లయితే ట్రంప్ మీద జనాలకి అనుమానం వస్తుంది, ఒకటి మాట్లాడాను అంటాడు. అందుకోసమైనా కానీ చేస్తాడు. ఇప్పుడు ఇరాన్ మీద కూడా మరొకసారి దాడి చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ లో అక్కడ ఉన్నటువంటి ధరల పెరుగుదల లేదా ఇతర సమస్యల మీద జనం ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళన వెనకాల అమెరికా ఉందా, లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారా అనేటువంటిది అది వేరే అంశం. ఆ ఆందోళన చూపించి, ఇదిగో జనం ఆందోళన చేస్తున్నారు కనుక మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. వాడెవడు? ఇరాన్ లో ఎవరన్నా సమ్మె చేసినా లేకపోతే ఆందోళన చేసినా వచ్చి నేను మీ సంగతి తెలుస్తానంటాడు. భారతదేశంలో రేపు 12వ తారీఖున ఈ కార్మిక చట్టాల మీద దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు కార్మికులు. మరి నరేంద్ర మోడీని కూడా అట్లాగే చేస్తాడా? అడుగుతున్న కాంగ్రెస్ చేయడు పార్టీ కదా. వాళ్ళు అడుగుతున్నారు కదా, రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు కదా, నరేంద్ర మోడీ గారిని కూడా అట్టే తీసుకెళ్ళిపోతారేమో అని, వెనుజులా అధ్యక్షుడు మరి మాదిరిగా. అదే ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య దేశం డెమోక్రటిక్ గా ఎన్నికయ్యాడు మధురో. ఆ మధురోకి డెమోక్రటిక్ గా ఎన్నికైనప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు అభినందనలు తెలియజేశారు ఎన్నికల్లో గెలిచినప్పుడు. మరి ఇప్పుడు ఆ విధంగా అన్డెమోక్రటిక్ గా కిడ్నాప్ చేస్తే ఇది అన్యాయం అనేటువంటి మాట ఎందుకని రావట్లేదు? అంటే భయపడుతున్నట్ట, లేకపోతే మంది కాదులే, మన దాకా రారులే అనే లొంగుబాట? మన దేశం ఏం చెప్పుకుంటాం? ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెప్పేసి చెప్పుకుంటాం. ఆ పుట్టినిల్లులో దానికి ప్రధానమంత్రి ఒక అన్డెమోక్రటిక్. ఉమ్. ఇప్పుడు అమెరికా మీద యుద్ధం చేయమనో లేకపోతే ఇంకోటి చేయమనో ఎవరు చెప్పరు. ఇది తప్పు, ఈ విధమైనటువంటిది తప్పు ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు ఐక్యరాజ్య అంటే సమితిలో అమెరికా యొక్క భయపడుతున్నట్ట ఏమండి భయపడుతున్నట్ట ట్రంప్ని చూసి. భయపడుతున్నట్టుగానే కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఒక అన్యాయాన్ని అన్యాయం అనేటువంటి పరిస్థితి లేకపోతే భయం కావచ్చు, లేదా అవకాశవాదం కావచ్చు, లేదా ఆ ట్రంప్తో చేతులు కలపడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయని, ఇట్లా రకరకాలుగా ఎవరేమైనా ఊహించుకుంటే తప్పే ఉంది. ఏదైనా కావచ్చు, భయం కావచ్చు, అవకాశవాదం కావచ్చు, ఆ ట్రంప్తోనే చేతులు కలపాలనేటువంటి లోపల ఆలోచన ఏమైనా ఉందేమో. అసలు తన ఆలోచనల్ని మీడియాతోనో లేకపోతే ఇంకోటితోనో పంచుకొని ఒక ప్రకటన చేస్తే కదా. కానీ ఇప్పుడు ట్రంప్ ట్రంప్ ఒక అనేది మాట అన్నారు సార్, చెప్తున్నటువంటి ట్రంప్ ఒక మాట చెప్పండి. అన్నారు, సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ అని చెప్పి మోడీ ఏదో ప్రాధేయపడ్డాడు
అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పుడు సుబ్బారావు గారు, అపాచీ నేను హెలికాప్టర్లు ఏదో పంపించడానికి. ఆపరేషన్ సింధూర్ ని నేనే ఆపానని దాదాపు 30-40 సార్లు చెప్పాడు. ఉమ్, లేదు, ఆ, కాశ్మీర్ తోటి మీరు సంప్రదింపులు జరపండి, మధ్యవర్తిగా ఉండండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నన్ను అడిగారని చెప్పేసి గతంలో చెప్పాడు. ఇటువంటి ఈ ఏ సందర్భంలో కూడా ఆ, మరి నరేంద్ర మోడీ నుంచి ట్రంప్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఒట్టి అబద్ధాల కోరు అనేటువంటి ఒక మాట తన ఆత్మగౌరవమే కదా. అది మోడీ గారికి అవమానం తప్ప. అటువంటి పరిస్థితుల్లో కూడా నోరు విప్పలేదు. అందుకని అది బలహీనతగా తీసుకొని ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉమ్, ఒక 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే అది నిజమై కూర్చుంటుంది అన్నట్టుగా ట్రంప్ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే సార్ సార్ అని చెప్పేసి వెంటబడ్డారంటే ఒకవైపు ఏమైనా ఇద్దరు సమాన భాగస్వాములుగానే మమ్మల్ని చూస్తున్నాడని చెప్తారు. కానీ ట్రంప్ ఏమో సార్ సార్ అని చెప్పేసి అంటే సార్ అంటే ఏమిటి? ఒక అంతా ఈక్వల్ కాదనే కదా. ఉమ్. సార్ అందుకని ప్లీజ్, సార్ ప్లీజ్ అపాచీ హెలికాప్టర్లు పంపించండి అని చెప్పి ఈయన ఏదో ప్రాధాన్యపడ్డట్టు ఆయన చెప్తున్నాడు. అందుకనే ఇప్పుడు ఒక ఒకసారి బలహీనతకు లోనైన తర్వాత ఇంక ఎవరైనా మాట్లాడతారు. అందుకని ఇప్పటికైనా కానీ ట్రంప్ వైఖరిని ఖండించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా ఆయన పరువు ఆయన ఇష్టం అండి. భారతదేశానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవం ఇక్కడ ముఖ్యం. అవును. వ్యక్తిగతంగా మీరు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, చట్టపట్టాలు వేసుకోవచ్చు, ఒకే కంచంలో తినొచ్చు, ఒకే మంచంలో పడుకోవచ్చు, అది మీ అంతర్గత విషయం. కానీ ఒక భారత ప్రధాని కదా అంటా ఉంది, ఒక భారతదేశాన్ని కదా అంటా ఉంది. మనకు ఆ మాత్రం ఆత్మగౌరవం లేకపోతే ఎలా? ఇది ప్రశ్న. సో ఈ మొత్తం వ్యవహారంలో రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినట్టు నరేంద్ర మోడీ గారిని కూడా కిడ్నాప్ చేస్తారా అని చెప్పి ఆయన అంటున్నారు అని అంటే, కిడ్నాప్ చేస్తారని భయపడుతున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి కామెంట్ చేయటాన్ని మీరు సమర్థిస్తారా? నేను సమర్థించకపోవడం కాదు, మన అసదుద్దీన్ ఓవైసీ కూడా కామెంట్ చేశాడు. ఆయన మీ దృష్టికి వచ్చిందో రాలేదో, ఇట్లాగే పాకిస్తాన్ మీద కూడా మీరు దాడి చేస్తారా అని ప్రశ్నించాడు అసదుద్దీన్ ఓవైసీ నరేంద్ర మోడీని. అంతేకాదు, ఇప్పుడు ఉక్రెయిన్ జెలెన్స్కీ ఉమ్, మరి ఈయన చేశారు బాగానే ఉంది, మరి పుతిన్ కూడా మీరు చేస్తారా అని చెప్పేసి జెలెన్స్కీ కూడా అడిగాడు. ఉమ్. అందుకని మనం రాహుల్ గాంధీని చెప్పిన దాన్ని సమర్థించడం, వ్యతిరేకించడం ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే అందుకనే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశ ప్రధానమంత్రిని లేదా భారతదేశాన్ని అవమానపరిచిన విధంగా కనిపించట్లేదా? ఇందులో అవమానం ఏముంది? అసలు భారత ప్రధానే మాట్లాడకపోతే తన భారత ప్రధాని ఇప్పుడు భారతదేశ ప్రతిష్టను కాపాడాల్సింది, తన వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను నిలబెట్టుకోవాల్సినటువంటి ప్రధానే మౌనంగా ఉంటే ఈ రాహుల్ గాంధీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే ఇంకొకళ్ళు కామెంట్స్ చేస్తే ఎవరు దానికి బాధ్యత ఎవరిది? అటువంటి కామెంట్స్ చేసుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితిని ఎందుకు కల్పించారు? నరేంద్ర మోడీ గారే కల్పించారు. దానిలో ఇంకా సమర్థించడం, వ్యతిరేకించడం సమస్యనే ఉంది. ఉమ్. అంటే అంతర్గతంగా విదేశాంగ విధానానికి సంబంధించి కానీ లేదంటే అంతర్గత విషయాలు కానీ కొన్ని రహస్యంగా ఉంటాయి, బయట పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. దాన్ని అర్థం చేసుకొని రాహుల్ గాంధీ గారు వెనుజులా అధ్యక్షుని కిడ్నాప్ చేస్తారని నరేంద్ర మోడీ గారు భయపడుతున్నారు అనే యాంగిల్లో మాట్లాడటం అనేది అది దేశానికి అగౌరవపరిచినట్టు కదా. ఏం ఎట్లవుతుంది? ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకి అదే వెనుజులా నుంచి మన దేశం పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంది కదా, అందరికీ తెలుసు ఆ విషయం మనకి. ట్రంప్ బెదిరించగానే వెనుజులా నుంచి మీరు చమురు కొనుగోలు చేసేటువంటి దేశాల మీద నేను యాక్షన్ తీసుకుంటాను అంటే 2024లో మనం దిగుమతి చేసుకున్నటువంటి దానిలో 2025కి వచ్చేసరికి 81% కోత పెట్టారు. మరి అది జనానికి తెలియదా? ప్రపంచానికి తెలియదా ఆ విషయం? అదేమన్నా రహస్యమైందా? ఎప్పుడైనా చెప్పారా? నేను ఇదిగో వెనుజులా నుంచి ఈ విధంగా కోత పెడుతున్నానని ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. అదేవిధంగా ఈ మధ్యనే వచ్చింది కదా, నిన్న మొన్న ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేయొద్దని చెప్పారు. అంబానీని కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పారని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? అంబానీకి లాభం చేకూర్చడానికి
అమెరికా వాడికి ఇప్పుడు ట్రంప్కి అంబానీ కొనుగోలు చేస్తే వాడికి ఏమి నష్టం? అంబానీ కొనుగోలు చేసి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు? ఐరోపా దేశాలకి, అమెరికాకి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు చౌకగా. అది వాడికి లాభం. మరి ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేయొద్దని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎందుకు ఆదేశించారు? అది లొంగుబాటు కాదా? అదేమన్నా రహస్యంగా ఉండే అంశమా? కాదు కదా. అందుకని మన మన పరిస్థితి బాగుంటే ఎవరైనా ఏమైనా అంటారు. లేనప్పుడు మరి దానికి సమాధానం చెప్పాలి. సో మీరు అనుకున్న విధంగా ట్రంప్ని వ్యతిరేకించడానికి కూడా సాహసించలేనటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. బట్ భారతదేశం మీద ఇప్పుడు తాజాగా 500% నేను ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు ఇప్పుడు ట్రంప్. అందుకనే ఇప్పుడు ఏదో విధంగా మీతో ఒప్పందం చేసుకుంటాం బాబు అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ పడుతుంటే మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవసరం వాడికి, మనం మిగుల్లో ఉన్నాము అమెరికా తోటి వాణిజ్యంలో, అవసరం వాడికి, వాడు 10 సార్లు ఢిల్లీకి రావాల్సింది పోయి మనం 15 సార్లు అమెరికా వెళ్ళి వాషింగ్టన్ వెళ్ళి ఒప్పందం చేసుకుంటాం అంటే వాడేం చెప్తున్నాడు? ఇదిగో మీరు అది తెరవాలి, ఇది తెరవాలి, మీ పాడి పరిశ్రమని తెరవాలి, మీ కోళ్ల పరిశ్రమని తెరవాలి, మీ సోయా గింజలను మీరు సాగు చేయడం ఆపేయాలి, మీ మొక్కజొన్నలు ఆపేసి మా దగ్గర కొనాలి, ఇట్లాంటివన్నీ చెప్తున్నాడు. అందుకనే కదా ఎప్పుడో సెప్టెంబర్లో ఒప్పందం కుదురుతుంది అని చెప్పినటువంటి పెద్ద మనుషులు సెప్టెంబర్ పోయి, నవంబర్ పోయి, డిసెంబర్ పోయి, జనవరి కూడా ఒప్పందం ఎప్పుడు కుదుర్చుకుంటారో తెలియదు. కానీ ఇప్పుడు అందుకని ఈ వాణిజ్య మిగుల్లో ఉన్నామని మీరు అంటున్నారు. కానీ వాణిజ్య లోటు ఉంది అని చెప్పి అంటున్నారు కదా కేంద్ర ప్రభుత్వం. వాణిజ్యం మొత్తంగా, ప్రపంచం మొత్తంగా మన ఎగుమతులు దిగుమతులు చూసుకుంటే మనం వాణిజ్య లోటులో ఉన్నాం మొత్తంగా చూసినప్పుడు. అమెరికా వరకు చూస్తే మనం $40 బిలియన్ మనకే ఎక్కువ ఉంది. $40 బిలియన్ ఇప్పుడు అమెరికా మనకి ప్రతి సంవత్సరం అప్పగిస్తా ఉంది. మనం అదే చైనాతో పోల్చుకుంటే $100 బిలియన్ మనం చైనాకి అప్పగిస్తున్నాం. చైనా మిగుల్లో ఉంది. అందుకని ద్వైపాక్షిక వాణిజ్యం వేరు, మొత్తంగా వాణిజ్యం వేరు. మీరు చెప్పింది మొత్తంగా వాణిజ్యం లోటు అనేటువంటిది. అందుకని ఆ బలహీనత గురించి మరి ఇప్పుడు నేను మొత్తం ఫ్యాక్టరీ హబ్ గా మారుస్తాను, మేడ్ ఇన్ ఇండియా, ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గిస్తాను, 12 సంవత్సరాలుగా ఇవే కబుర్లు చెప్తున్నటువంటి పెద్ద మనిషి మరి అది చేయలేదు, ఇది చేయలేదు. అమెరికాకి లేకపోతే ఇంకొక దేశానికి చులకనవుతారంటే ఎందుకు అవరు? మరి పాకిస్తాన్ బలపడుతుందా ఇప్పుడు? మేమే విమానాలను అమ్ముతాం మేమని చెప్పి చెప్తుంది పాకిస్తాన్ ఇప్పుడు. మన ఆపరేషన్ సింధూర్ వాళ్ళు క్రమంలో మా బలం ఏంటో తెలిసింది, మా దగ్గర నుంచి విమానాలు కొనడానికి ప్రపంచ దేశాలు వస్తున్నాయని చెప్పి రీసెంట్ గా ఇప్పుడు తాజాగా ప్రకటించారు. వాళ్ళు విమానాలు తయారు చేసే స్థితిలో వాళ్ళు ఎక్కడున్నారు, కానీ వాళ్ళు ఏమి లేరు. ఊరికే కబుర్లు చెప్తుంటారు. అటువంటి సత్తా పాకిస్తాన్కి లేదు. ఇప్పుడు మనం మన విమానాలు, మన తేలిక రకం విమానాలు, తేజ విమానాలని మనం తయారు చేసుకుంటూ మనకి ఆ విమానాలకు అవసరమైనటువంటి ఇంజన్లని అమెరికా నుంచి తెచ్చుకోలేనటువంటి బలహీనతలో ఉన్నాం మనం. అవి తెచ్చుకుంటే మనం కూడా డెవలప్ చేసుకుంటాం. 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్లలో డెవలప్ చేసుకుంటాం మనం కూడా. అవి వదిలిపెట్టేసి రాఫేల్ వాడు ముడుపులు ఇస్తాడు బీజేపీకి. రాఫేల్ విమానాలు ఎందుకు కొన్నారు? మన తేజ విమానాలను డెవలప్ చేయకుండా ఎవరెత్తున్నారు? నరేంద్ర మోడీ గారిని ఆత్మనిర్భరత అని చెప్తారు కదా. రాఫేల్ మన తేజ విమానాలని, మన సొంత విమానాలను ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం మనం? రాఫేల్ సరే కోసం లేకపోతే ఇంకో దాని కోసం ఎందుకు మనం పాకులాడుతున్నాం? సార్, ఇది సమస్య. ఇవాళ రిపోర్ట్ ఏంటంటే రష్యా టెక్నాలజీ, చైనా అసెంబ్ల్డ్ పరికరాలు, వీటితోటి పాకిస్తాన్ విమానాలని తయారు చేసి వేరే దేశాలకు అమ్మే స్థాయికి వచ్చిందని చెప్పి అమెరికా ఆ, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ అతను అనౌన్స్ చేశాడు. అది వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. అది వాస్తవం ఉమ్. కాదు. అట్లా అసెంబ్లింగ్ చేసేట్లయితే మన దేశం కూడా విడిభాగాలు కొనుక్కొని మనం కూడా ఈ పార్టీ చేసి ఉండేవాళ్ళం. పాకిస్తాన్ కంటే మనం ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాం కదా. అసలు మనం సొంతంగానే తేలికపాటి విమానాలను మనం తయారు చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు పాకిస్తాన్ దగ్గర అది కూడా లేదు. అందుకని ఉమ్. వాడెవడో పిచ్చి ప్రకటన అంటే చేసుకుంటాడు. రష్యా దాన్ని టెక్నాలజీ మనం ఇచ్చింది అని పట్టించుకోం. చెప్తున్నాడు అతను. రష్యా టెక్నాలజీని మాకు ఇచ్చింది అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు ఆ ఇస్తుందండి? టెక్నాలజీ. ఇప్పుడు అమెరికా వాడు పాకిస్తాన్ ఏజెంట్, పాకిస్తాన్ వాడు అమెరికా ఏజెంట్, అమెరికా కన్సర్నల్లో పనిచేస్తాడు.
ఉమ్, అటువంటి పాకిస్తాన్ నమ్మి చైనా గానీ లేకపోతే రష్యా గానీ తమ టెక్నాలజీని పాకిస్తాన్కి ఇస్తారా? అంత ఉమ్. అమాయకంగా రష్యా చైనాలు లేవండి. కానీ అంత అమాయకంగా ఉండరు. కానీ పాకిస్తాన్ అలా అనౌన్స్ చేస్తుంది మరి తాజాగా. అనౌన్స్ చేసుకోవచ్చు, ఏమైనా అనౌన్స్ చేసుకోవచ్చు. ఏముంది ఇప్పుడు? ఆ, ఏమైనా అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా ఏమైనా చెప్పుకోవచ్చు. మొన్న ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, నేను మలేషియా వెళ్ళాను, అక్కడ ఉమ్, రోడ్లు చూసి భారతదేశం వచ్చి ఇక్కడ కూడా ఇట్లా తయారు చేయాలి, రోడ్లు వేయాలని చెప్పేసి వాజ్పేయి గారికి చెప్పాను, అప్పుడే ఈ నేషనల్ హైవేస్ వేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకున్నారు. ఉమ్. ఏముంది, చెప్పుకోవడానికి ఏముంది? సో ఇప్పుడు ఓవరాల్ గా వరల్డ్ వార్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా లేదంటారా? రష్యా వెనక్కి తగ్గుతుందంటారా? రష్యా ముందుకు పోయింది లేదు, నేను అనేది చెప్తాను. ఇప్పుడు అంటే రష్యా వాళ్ళ తన నౌకని వాళ్ళ నౌకని బంధించిన తర్వాత కూడా రియాక్ట్ గారా? తన నౌకలు ఇప్పుడు రియాక్ట్ కావడం అంటే, ఇప్పుడు అమెరికా వాడు అనేక దేశాల్లో నౌకాదళాలని దించుతాడు. దాని అర్థం యుద్ధం చేస్తాడనే కాదు కదా. ఉమ్, బెదిరించడానికి కావచ్చు, లేకపోతే ఇదిగో మా దగ్గర ఈ సత్తా ఉందని చెప్పేసి ప్రదర్శించుకోవడానికి కావచ్చు. ఉమ్. అంటే అందుకని దౌత్య పద్ధతులు, బల ప్రదర్శనలో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఉమ్. అందుకని ఆ, దానిలో భాగంగానే జరిగింది. దాని అర్థం మొత్తం యుద్ధం జరుగుతుందని కాదు, లేకపోతే ఒక దేశం వెనక్కి పోయింది, ఒక దేశం ముందుకు పోయిందని కాదు. అంటే ఇప్పుడు దాన్ని అట్లా మనం అప్పుడు రష్యా రష్యా నౌకను ఒక దాన్ని అయితే పట్టుకున్నారు కదా. ఇప్పుడు రష్యా పట్టుకున్నాం. ఏమంటుందంటే ఇప్పుడు తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే అమెరికా నౌకల్ని సముద్రంలో ముంచేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అది హెచ్చరికలు చేస్తారండి. ఇప్పుడు నేను అదే చెప్తా ఉంది. ఇప్పుడు ఉమ్, ఎవడైనా ఏదైనా మా జలాలకు గనక వచ్చినా లేదా మా జోలికి వచ్చినా గానీ మేము మీ ఉమ్, సంగతి తేలుస్తాము అని చెప్పేసి హెచ్చరికలు చేస్తారు. ఒకవేళ ఉమ్, జలాంతర్గాములు అటువంటిది ఎక్కడైనా దొరికిందనుకోండి, చేయగలిగిన సత్తా రష్యా దగ్గర ఉంది కదా. జలాంతర్గాములు ఉన్నాయి కదా దానికి. ఉమ్. అందుకని అందుకనే ఇప్పుడు అటువంటివన్నీ కూడా హెచ్చరికలు అనేటువంటి అనేకం చేస్తూ ఉంటాం. ఇప్పుడు పాకిస్తాన్ కూడా మన దేశం మీద హెచ్చరికలు చేస్తూ ఉంటది, లేదా బంగ్లాదేశ్ కూడా హెచ్చరికలు చేస్తూ ఉంటది. ఉమ్. నిజంగా చేయగలవా? హెచ్చరికలు చేయటం వేరు. మరి ఇప్పుడు ఆ అందుకనే నౌకను తీసుకెళ్ళగలరా? ఇప్పుడు రష్యా వాళ్ళు వాళ్ళ నౌకను తీసుకెళ్ళగలరా? చూడాలి, అది ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది చూడాలి. ఉమ్, ఇప్పుడు అక్కడ ఆ కారణంగా యుద్ధం వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రపంచ యుద్ధం కానీ లేదా రష్యా అమెరికా మధ్య యుద్ధం కానీ లేదు. ఇప్పుడు ఉమ్, రష్యా అమెరికాకి మధ్య ఆ, చాలా దూరం ఉంది కదండి. వాడొచ్చి వీడి మీద, వీడొచ్చి వాడి మీద దాడి చేయగలిగిన స్థితి ఉంటుందా? ఉండదు. అలా అనుకునేట్లయితే ఉమ్. ఇప్పుడు 5వ ఏడాదిలో ప్రవేశించబోతా ఉంది. రేపు ఫిబ్రవరి 24కి ఉక్రెయిన్ యుద్ధం 5వ ఏడు. 4 ఏళ్ళు అవును. నిండితే 5వ ఏడు వస్తుంది. మరి అమెరికా వాడు ఎందుకని రష్యా సేనలను అడ్డుకోవడానికి, అమెరికా వాడు కావచ్చు లేదా ఐరోపా దేశాలు కావచ్చు, ఉక్రెయిన్ లో ఎందుకని వాళ్ళు ముందుకు రావట్లేదు? ఉమ్, ఎందుకు అంటే రష్యా అనేటువంటిది ఒక అణుశక్తి దేశం. ఉమ్. అణుబాంబు వాడు వేసినా వీడు వేసినా, అటు నుంచి ఇటు వచ్చినా ఇటు నుంచి అటు వచ్చినా అందరూ నాశనం అవుతారు. అవును. అందుకని రకరకాల ప్రభావాలు, హెచ్చరికలు ఇవన్నీ ఉంటాయి. అంతే తప్ప ఏదో యుద్ధం జరుగుతుంది ఈ కారణంగా ప్రపంచ యుద్ధం జరిగేటువంటి అవకాశం అయితే 100% లేదు. సార్ ఇప్పుడు అఫీషియల్ గా నేను అప్డేట్ చెప్తాను సార్. చెప్పండి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆయన పేరు ఆసిఫ్, ఆయన ఉమ్, ఏమంటాడంటే రష్యా ఇంజను, చైనా ఉమ్, డిజైన్, ఉమ్, JF-17, ఉమ్, J-10 యుద్ధ విమానాలు ఈ ఉమ్, రెండు ఉమ్, ఉమ్. తయారు చేసాము. ఆల్రెడీ మాకు ప్రపంచ దేశాల నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడు అని మీరు చెప్పి. మీరు చెప్పినటువంటి మీరు ఆ, చెప్పిన విమానాలు రెండు చైనా వాళ్ళు పాకిస్తాన్కి అమ్మారు. ఆ, వాళ్ళు తయారు చేయలేదు అది. మొన్న ఆ, మొన్న యుద్ధంలో కూడా మొన్న ఓకే. యుద్ధంలో కూడా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా ఉమ్, వాటితోనే మన రాఫెల్ విమానాలని కూల్చివేశారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఉమ్, మన విమానాలు కూలిపోయాయా లేదా అంటే, యుద్ధం అన్న తర్వాత కూలిపోకుండా ఎలా ఉంటాయని మన వాళ్ళు కూడా అంగీకరించారు కదా. అవును, అవును. అందుకని అవి చైనా వాళ్ళు అమ్మినటువంటి విమానాలు. ఉమ్. అక్కడ వాళ్ళు తయారు చేసినవి కాదు. అంటే వాళ్ళు చైనా తయారు చేసేటువంటి శక్తి వాళ్ళకి చైనా లేదండి. డిజైను. అంటే ఇప్పుడు మేము తయారు చేస్తున్నాము దాన్ని. సో ప్రపంచ దేశాలు ఆపరేషన్ సింధూర్ చూసిన తర్వాత మా దగ్గర కొనుగోలు చేయడానికి ఆర్డర్స్ ఇస్తున్నారని చెప్పి చెప్తాడు ఇతను.
అవన్నీ గొప్పలు చెప్పుకోవడం. ఎవడు కొంటాడు? పాకిస్తాన్ దగ్గర విమానాలు ఎవడు కొంటాడు? ఇప్పుడు ఆ, చైనానే ఆ విధంగా సొంతంగా విమానాలు తయారు చేస్తే, చైనా విమానాలే వాటికి సామర్థ్యం ఎంత ఉంది, అవి ఆ, నిజంగా అమెరికా లేదా రాఫేల్ విమానాలతోటి పోటీ ఆ, పడగలవా లేదా అనేటువంటి సందేహాలు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నాయి కదా. అవును. అటువంటిది ఆ, పాకిస్తాన్ ఆడు మేము అసెంబ్లింగ్ చేసి ఇస్తామంటే బొమ్మ బొమ్మ విమానాలు అసెంబ్లింగ్ చేసి ఇస్తాడు అమ్ముకోవడానికి, పిల్లలకి అమ్ముకోవడానికి. ఆర్డర్ వచ్చిన అంతకు మించి దేశాలు కూడా ఆర్డర్ వచ్చిన దేశాలు ఆ, కదా, ఒకటేమో బైజాన్, రెండోదేమో ఆ, లిబియా. ఈ రెండింటి నుంచి ఆర్డర్ లిబియా. వచ్చింది. బంగ్లాదేశ్ కొనబోతుందంట. బంగ్లాదేశ్ కొనబోతున్న ఆర్డర్ ఇచ్చిందంట బంగ్లాదేశ్, అతను చెప్తున్నాడు. పిచ్చాడు, పిచ్చి ప్రకటన, ఎంత పిచ్చి స్టేట్మెంట్ అనుకోవాల్సిందండి దీన్ని. పిచ్చి స్టేట్మెంట్ అందులో. ఏ, ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకవేళ నిజంగానే అనుకునేట్లయితే, ఏ, బంగ్లాదేశ్ చైనా దగ్గర నుంచే కొనుగోలు చేస్తుంది. అసలు చైనా వాళ్ళు తయారు చేస్తున్నటువంటి, చైనా వాళ్ళు బంగ్లాదేశ్ కి అమ్మకపోతే కదా, ఆ, లిబియాకి కానీ లేకపోతే చైనాకి కానీ వాళ్ళు ఉమ్. మేము అమ్మము అని అంటే కదా. అంతేనంటారు ఎవరు వాళ్ళు. కొనుగోలు చేసినా వరల్డ్ వైడ్. ఎవరు కొనుగోలు చేసినా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ వాళ్ళ విమానాలు అమ్మడానికి సిద్ధంగా ఉంటే మధ్యలో పాకిస్తాన్ వాళ్ళని అసెంబ్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు నెలకొని కమ్మలో ఇదో క్యాబడి అంటారా? అంతే. సో ఇప్పుడు అట్లాంటిక్ సముద్రంలో అక్కడి నుంచి ఏం జరగబోతుంది సార్? ఆ సముద్రం దగ్గర నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చి ఆయా దేశాల్లో ఏం జరగబోతుంది? ప్రస్తుతానికైతే ఏం జరగదండి. ఇప్పుడు గ్రీన్లాండ్ ని వాడు ఆక్రమించుకుంటాడు. నా ఉమ్, అభిప్రాయం ప్రకారం ఇవాళ కాకపోతే కొద్ది రోజుల తర్వాత అయినా ఆక్రమించుకుంటాడు. ఉమ్, అదే విధంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో పదే పదే లేవనెత్తున్నాడు గనక కొలంబియా మీద కూడా దాడి చేసినా ఆశ్చర్యం లేదు. ఉమ్, అదే విధంగా ఇప్పుడు ఒకవేళ క్యూబా మీద దాడి చేస్తాడు. క్యూబా మీద దాడి చేస్తే వాడు సాధించేది ఏముంది అక్కడ? ఇప్పుడు ఉమ్, వెనుజులా మీద దాడి చేస్తే, వెనుజులా మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి చమురు సంపదనంతా కూడా ఆక్రమించుకోవడానికి వాడు దాడి చేశాడు ఒకటి. విలువైనటువంటి చమురు సంపద ఉంది ప్రపంచంలో, 20% అక్కడే ఉంది కదా. అసలు అసలు వాడి లక్ష్యం అది, ప్రధానమైనటువంటి లక్ష్యం. రెండోది, ఆ వెనుజులా నుంచి చైనాకి రోజుకి 4,70,000 పీపాలు ఎగుమతి అవుతా ఉంది. ఉమ్, దాన్ని కట్ చేస్తే చైనా ఇబ్బంది పడుతుంది, పెట్రోల్ లేక డీజిల్ లేక. ఆ విధంగా చైనాని ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యం దానిలో ఒకటి ఉంది. ఉమ్. అందుకని వివిధ రకరకాల లక్ష్యాలతోటి వెనుజులా మీద దాడి చేశారు, పట్టుకున్నారు. క్యూబా మీద ఏముంటది? క్యూబాలో ఏమున్నాయి? ఆ విధమైనటువంటి సముద్ర నిక్షేపాలు లేవు, లేదా విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయంటే అవి కూడా లేవు. వాడు పట్టుకునేది ఏమి లేదు. సో అక్కడ గ్రీన్లాండ్ అక్కడ ఒకటే వాళ్ళకి సాధ్యం ఇంపార్టెంట్. గ్రీన్లాండ్ ఇంపార్టెంట్. అంతే. గ్రీన్లాండ్ ఇంపార్టెంట్ అంతే. దాన్ని అయితే. ఏదైనా అమెరికాకి ఏదైనా కానీ ఆర్థిక, రాజకీయ, మిలిటరీ ప్రయోజనాలే దానికి టార్గెట్. క్యూబా ఉమ్, ఏముంది? క్యూబా ఇప్పుడు 90 కిలోమీటర్లు, క్యూబాకి 120 కిలోమీటర్లు, క్యూబాకి అమెరికాకి బోర్డర్. ఉమ్. ఎప్పుడో చేయొచ్చు. దాని దగ్గర ఉన్నటువంటి మొత్తం దీవినే, క్యూబా దీవినే లేపేయచ్చు. కానీ ఎందుకు లేపేయట్లేదు అంటే దాంతో వచ్చేటువంటి రాజకీయ పర్యవసానాలు వాడికి అనుకూలంగా ఉండవు. అందుకని చేయలేదు తప్ప, లేకపోతే ఎప్పుడో చేయొచ్చు కదా. ఓకే. ఇంకొక మాట అన్నాడు సార్ ట్రంప్ ఎన్నికల ముందు, 51వ రాష్ట్రంగా అయింది కెనడా అని. చేసుకోమనండి, చేసుకుంటే తెలుస్తుంది. అదే ఇప్పుడు కెనడాని ఒక 51వ రాష్ట్రంగా చేసుకుంటే ఉమ్, ప్రపంచంలో మిగిలినటువంటి దేశాలన్నీ ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోనే ఐరోపా దేశాలు ఏం చేయాలో వాటికి తలబట్టుకుని ఉన్నాయి. ఒకటి చూస్తారు, రెండు చూస్తారు, చివరికి నాకు జర్మనీ కూడా కావాలి లేదా ఫ్రాన్స్ కూడా కావాలి అని చెప్పేసి అనడనే గ్యారెంటీ ఏం లేదుగా ఉమ్. ట్రంప్. వాడికి ఏది కావాలంటే అది తీసుకుంటున్నప్పుడు, అటువంటప్పుడు మరి ఐరోపా దేశాలన్నీ మౌనంగా ఉంటాయా? ఒకవేళ మౌనంగా ఉంటే అప్పుడు ప్రపంచ రాజకీయాలే మరొక రూపాన్ని సంతరించుకుంటాయి. ఇన్ కేస్ అందుకని గ్రీన్లాండ్ల మీద సైనిక చర్య చేపట్టి గ్రీన్లాండ్ ఓన్ చేసుకున్నారు అనుకోండి, నాటో అనేది ఇక చీలిపు అంటే నాటో అనేది ఉండదంటారా? ఉంటది నాటో. ఇప్పుడు మన టర్కీ గ్రీస్ మీద దాడి చేసింది కదా. గ్రీసు, టర్కీ రెండు నాటో దేశాలే. ఉమ్, మరి టర్కీ, సైప్రస్, గ్రీసు ఈ వ్యవహారంలో టర్కీ దాడి చేసింది. ఏం చేసింది నాటో? రెండు దేశాలు కొనసాగుతున్నాయిగా. మిగిలిన దేశాలు ఏవి ఆ విషయంలో జోక్యం చేసుకోలేదుగా. అందుకని ఇవన్నీ కూడా నాటో వెలుపల ఉన్నటువంటి దేశాల మీద మేము అందరం ఐక్యంగా దాడి చేస్తాం అది ఇదని చెప్పుకోవడానికి తప్ప, సభ్య దేశాల మీద మరొక సభ్య దేశం దాడి నడిచినప్పుడు మరి ఏం చేశారు? మరి గ్రీసును
సైప్రస్ విషయంలో గ్రీసు టర్కీ దెబ్బలాడుకున్నాయి కదా, ఉమ్. సో దాడులు తీసుకున్నాయి కదా. ట్రంప్ ఏమంటాడంటే అమెరికా లేని నాటో దాని వాల్యూ లేదంటాడు. అది వాస్తవం, అది ఉమ్. అది వాస్తవం. ఎందుకు అంటే ఇప్పుడు అమెరికా అనేటువంటిది ఒక ఆయుధాల శక్తి. ఇప్పుడు ఆ నాటోలో ఉన్నటువంటి మిగిలినటువంటి దేశాలన్నింటినీ కూడా ఆయుధాలు అమ్మేది ఎవడో అమెరికానే కదా. ఓకే. అమెరికా ఏదో ఐరోపా భద్రత కోసం వస్తున్నాడు అనేది వాళ్ళు చెప్పేది, కానీ అసలు విషయం ఏంటంటే అందులో ఆర్థికం, ఆయుధాలు అమ్ముకోవడానికి. ఆ విధంగా ఐరోపాను భయపెట్టి ఐరోపాలో ఉన్నటువంటి దేశాల చేత ఆయుధాలు కొనుగోలుంచడానికి వాడికి, ఐరోపా దేశాలన్నీ కూడా ఆయుధాలు కొనుగోలు చేయలేదనుకోండి, అమెరికాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని ఏమవుతాయి? ఉమ్. మిలిటరీ కాంప్లెక్స్లన్నీ కూడా మూతపడతాయి కదా. సో అందుకని ఇక్కడ అది ఉమ్. బెదిరిస్తుంటాడు, వాళ్ళు బెదిరిస్తుంటారు, వీళ్ళు బెదిరిస్తుంటారు, కానీ సో ఇద్దరు ఉమ్. రాజీ. సో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చూస్తే సార్ మూడు అగ్రదేశాలు సార్: రష్యా, చైనా, అమెరికా. ఈ మూడికి మూడు రకాల వ్యూహాలు ఉన్నాయి. చైనాకేమో తైవాన్ మీద కన్నుంది, అమెరికాకేమో గ్రీన్లాండ్, ఈ ఐరోపా, క్యూబా, కొలంబియా వీటి మీద కన్నుంది. అలాగే రష్యాకి దానికి ఉండే ప్రయారిటీస్ దానికి ఉన్నాయి. ఈ ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు అని అనుమానించే వాళ్ళకి ఏం చెప్తారు? తైవాన్ అనేటువంటిది ఒక స్వతంత్ర దేశం కాదు, ఒక చైనాలో ఉన్నటువంటి ఒక తిరుగుబాటు రాష్ట్రం. అది మీరు నేను చెప్పటం కాదు, ఐక్యరాజ్య సమితి చెప్పింది. రెండు చైనాలు లేవు, ఒకటే చైనా. తైవాన్ అందులో భాగం. మేము ఎప్పుడైనా దాన్ని విలీనం చేసుకుంటామని చెప్తా ఉంది. ఇప్పుడు మన ఉమ్. దేశం ఉంది, కాశ్మీరు, ఆక్రమిత కాశ్మీర్ని విలీనం చేసుకుంటామని మనం చెప్తున్నాం కదా, చెప్పట్లేదా? ఉమ్. అట్లాంటిదే కాశ్మీర్ లాంటిదే. కాశ్మీర్ ఏమో వేరే దేశం ఆక్రమించుకుంది, అదేమో చారిత్రక క్రమంలో భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఇండిపెండెంట్ గా, ఒక సైనిక శక్తిగా తయారైంది. అదే సార్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దీని మీద క్లారిటీ ఏంటంటే రష్యాకేమో ఉక్రెయిన్ కావాలి, చైనాకేమో తైవాన్ కావాలి, అమెరికాకేమో గ్రీన్లాండ్ లాంటివి కావాలి. ఈ మూడు దేశాలు ఆడుతున్నటువంటి గేమ్ ప్రపంచం మీద అనేది ఒక అనుమానం అలాంటిది కనిపిస్తుందా? ఈ మూడు దేశాలు ఆడుతున్నటువంటి గేమ్ కాదు. అమెరికా వాడు తన ప్రయోజనాలకు అనుగుణంగా సృష్టిస్తున్నటువంటి కథలు. అమెరికాలో ఉన్నటువంటి తెలివితేటలు కలిగినటువంటి మేధావులు వాడి చర్యలని సమర్థించుకోవడానికి, ఇదిగో చూడండి, తైవాన్ తైవాన్ అమెరికా తైవాన్ మీద అమెరికా వైఖరి ఏమిటి? చైనాలో అంతర్భాగం అనే కదా చెప్తా ఉంది కదా. ఉమ్. దాని ప్రత్యేకంగా ఇవాళ తైవాన్ ఆక్రమించుకున్నది ఏముంది? తైవాన్ వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఎందుకు కొనసాగిస్తున్నారు? అది వాళ్ళ ఇష్టం. అది తర్వాత మేము 2049 నాటికి మేము అన్ని, ఇప్పుడు హాంకాంగ్ ఉంది, హాంకాంగ్ కౌలు గడువు తీరిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉంది. అదేవిధంగా మకావో ఉంది, మకావో దీవులు, మనం సినిమాల్లో గ్యాంబ్లింగ్ సీన్లన్నీ చూస్తాం కదా, మకావో. అందుకని వాటన్నిటికీ ప్రత్యేకమైనటువంటి హోదా ఇచ్చి 2049 నాటికి వాళ్ళన్నింటినీ కూడా చైనాలో విలీనం చేస్తామని ఒప్పందం చేసుకుంటాం. అదేవిధంగా తైవాన్కి కూడా మేము అటువంటి హోదానే ఇస్తాము. ఇప్పుడు తైవాన్ లో ఉన్నటువంటి పరిస్థితిని, సిచ్యువేషన్ ని మేమేమి డిస్టర్బ్ చేయము. 2049కి మెయిన్ ల్యాండ్ లో విలీనం కావాలని చెప్తున్నారు వాళ్ళు. ఉమ్. సో అందుకని ఇప్పుడు తైవాన్ విషయంలో ఈ దేశాలన్నీ అక్కడ కావాలని తగాద పెట్టుకోవడానికి వ్యవహారం తప్ప, తైవాన్ మీద పూర్తి హక్కు చైనాకు ఉంది. సార్ ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్ కావాలి. ఉక్రెయిన్ కావాలని వాళ్ళు ఏం చెప్పలేదు. రష్యాకి ఉక్రెయిన్ కావాలని వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? ఒకవేళ ఉక్రెయిన్ కావాలని, రష్యాకి ఉక్రెయిన్ కావాలనుకుంటే 1990లో విడిపోయినాయి కదా, అప్పుడు స్వతంత్ర దేశంగా ఉంది కదా. ఎప్పుడు క్రిమియాని స్వాధీనం చేసుకుంది? ఎప్పుడు? 2014. అంటే 24 సంవత్సరాల తర్వాత వాడి ఆయుధాలన్నీ తీసుకొచ్చి నాటోకి సభ్యత్వం ఇచ్చి ఉక్రెయిన్ని మేము రష్యా ముంగిట్లో మేము ఆయుధాలు పెడతామన్న తర్వాత మీ సంగతి ఇట్లా ఉందని చెప్పేసి, ఒకప్పుడు వాడి ప్రాంతం ఏది? క్రిమియా. ఉమ్. సోవియట్ యూనియన్ లో రష్యాకి దూరంగా ఉంది, క్రిమియన్ ఉక్రెయిన్ పక్కనే ఉంది కనుక అడ్మినిస్ట్రేటివ్ ప్రాంతంగా దాన్ని కలిపారు. ఇప్పుడు ఉదాహరణకి మన భద్రాచలం ఉంది, ఉమ్. భద్రాచలం తెలంగాణలో విలీనమైనప్పుడు, అది ఎప్పుడు ఉంది విలీనమైనప్పుడు? ఆంధ్రప్రదేశ్ లో ఉంది కదా మొదట్లో. అవును. అందుకని ఆ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, అందుకని వాడు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకున్నా కానీ క్రిమియాని తర్వాత మళ్ళీ అదే కుట్రలు కొనసాగిస్తా ఉంటే, మీ పని ఇట్లుందని చెప్పేసి నేను మిలిటరీ యాక్షన్కి వెళ్తున్నానని చెప్పేసి, ఎప్పుడు? 2022
2014, 22 8 సంవత్సరాల తర్వాత రష్యా చేశాడు. ఉమ్, అందుకని ఇప్పుడైనా ఏమంటున్నాడు వాడు, నాకు రక్షణ, మా మా భద్రతకు హామీ ఇవ్వాలి. రెండోది, ఉక్రెయిన్ లో ఉన్నటువంటి రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలు అవన్నీ ఇప్పుడు స్వాధీనంలోకి వచ్చినవన్నీ కూడా ఉమ్, వాళ్ళు యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్నవి కాదు. నిజాన్ని చెప్పాలంటే అక్కడ తిరుగుబాట్లు జరిగి ఉక్రెయిన్ సైన్యాన్ని పారగొట్టారు. అక్కడ ఉన్నటువంటి రష్యన్ పౌరులు ఎవరైతే తిరుగుబాట్లు చేశారో ఉమ్, వాళ్ళు పారగొట్టారు. వాళ్ళకి రష్యా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఈ దాంతో ఫిజికల్ గా దాని ఆధీనంలోకి వెళ్ళాయి. అందుకని ఇప్పటికైనా మరి ఏం చెప్తారు? ట్రంపే ఇస్తానంటున్నాడు కదా, నీ 20% నువ్వు ఆక్రమించుకున్నావు, నీకు ఇస్తాము, దాన్ని ఇచ్చేస్తామని చెప్తున్నాడు కదా. అవును. ఎందుకు చెప్పాలి? ట్రంప్కి ఏం రైట్ ఉంది ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉమ్, రష్యాకి ఇవ్వడానికి? వాడేవాడు? అవును. ఎందుకు చెప్తున్నాడు? మీకు ఇస్తామని చెప్తున్నాడు. మనం చూసాం కదా వార్తలు. అవును. అవును. సరే, ఇలా మరి ఇప్పుడు రష్యాకు ఉండే ప్రయోజనం రష్యాకు ఉంది, చైనాకు ఉండేది చైనాకు ఉంది, ఇప్పుడు అమెరికాకు ఉండే అమెరికాకు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం ఈ మూడు దేశాలలో ఇప్పుడు రష్యా తోటి చైనా తోటి కంటి ముట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎటున్నట్టు భారతదేశం? తేల్చుకొని చెప్పాలి, నరేంద్ర మోడీ గారు చెప్పాలి ఎటున్నది అనేది. ఉమ్, ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఉమ్, మనం చూసాం. ఇప్పుడు అనేక విషయాలు ఇప్పుడు గాల్వన్ లోయ ఉంది. ఆ, గాల్వన్ ఘర్షణలు గాల్వన్ ఘర్షణలు ఎందుకు జరిగాయి? ఉమ్, ఎవరినైనా చెప్పమనండి, మన కేంద్ర ప్రభుత్వాన్ని కానీ లేదా బీజేపీ నాయకులను కానీ. రీజన్ ఎవరు? వెళ్ళి కెలికింది ఎవరు? ఉమ్. సరిహద్దుల్ని, వాస్తవాధీన రేఖ దాటి చైనా సరిహద్దుల్లోకి వెళ్ళింది ఎవరు? ఇండియన్ ఆర్మీ. కానీ అట్లా అందరికీ కాదు తెలుసు ఆ కదా, విషయం. చైనా వాళ్ళు వచ్చేసారు, దాదాపు ఈ కొన్ని కిలోమీటర్ల దూరంలోకి వచ్చారని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా. ఎక్కడొచ్చాడు రాహుల్ గాంధీకి అని తెలుసు. ఉమ్. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అమెరికా 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 వాడి ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని తీసుకొని మన వాళ్ళు అటు వెళ్ళి ఉమ్, ఘర్షణ జరిగింది. మనం చూసాం కదా అప్పుడు 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 జరిగినటువంటిది. అవును. మొత్తం అంతా కూడా ఆగిపోయిన తర్వాత అటు ఎవరన్నా ఉన్నారా, మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పింది? ఎవరు లేరు, మన వాళ్ళు మన వైపు వచ్చారు, వాళ్ళ వైపు వెళ్ళారు. 4 రోజుల తర్వాత ఇదిగో 10 మంది మీ వాళ్ళు మా దగ్గర ఉన్నారని చైనా వాళ్ళు మనకు అప్పగించారు. ఉమ్. అప్పుడు మన పరువు పోలేదా?